శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథ ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ఇది 22వ ఎపిసోడ్. ఇది ఆఖరి ఎపిసోడ్. దానియేలు గ్రంథ ప్రవచన ధ్యానాల్లో ఇది ఆఖరి ఎపిసోడ్. వచ్చే కార్యక్రమంలో మరొక క్రొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. మీకు అందరికీ తెలిసిన రీతిగా మనము చారిత్రక కోణంలో దానియేలు గ్రంథ ప్రవచనాల్ని ధ్యానించాం. ఇది చారిత్రక కోణం. ఇతర రకాలైన రకరకాల కోణాలు ఉన్నాయి. దాన్నే స్కూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఈ చారిత్రక కోణం బైబిల్ గ్రంథానికి ఈ ప్రవచనాలకి చాలా దగ్గరగా ఉన్నది. ఈ చారిత్రక కోణంలోనే ఆదిమ సంఘం నుంచి కూడా బోధకులు ఈ రీతిగానే బోధించారు కనుక దానినే నేను కొనసాగిస్తున్నాను. ఇటీవల కాలంలో అనేకమైన రకరకాల వివరణలు వచ్చాయి. వాటి జోలికి పోవటం లేదు నేను. ఒకవేళ మీలో అటువంటి వాటిని నమ్ముతున్నట్లయితే ఒక్కసారి చారిత్రక కోణానికి కూడా మీరు చెవియొగ్గి దీనిని పరిశీలించండి. ఇది వాక్యానికి చాలా దగ్గరగా ఉన్నది. ప్రవచనాలన్నీ కూడా రాబో కాలంలో విషయాలు అనగా భవిష్యత్తు విషయాలు ప్రభు తెలియజేశారు కనుక ప్రవక్తల ద్వారా, ముఖ్యంగా దానియేలు ప్రవక్త ద్వారా ఈ విషయాలు చరిత్రలో ఏ రీతిగా నెరవేరాయి అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ విషయాన్ని మనం గమనించాలా. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని మీరు ప్రేమించి దానియేలు గ్రంథాన్ని, ముఖ్యంగా ప్రవచనాల్ని ధ్యానించే కృప మాకు అనుగ్రహించారు. ఈ దానియేలు గ్రంథ ప్రవచన ధ్యానాల ద్వారా మేము, మా కుటుంబాలు, సంఘాలు దీవించబడ్డాం. ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యొక్క ఆఖరు ఎపిసోడ్ మీరే ఆశీర్వదించి ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మీరే మహిమ ఘనత పొందమని, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపవలసిందని, మీరే ఆశీర్వదించవలసిందని, ఈ ప్రవచన గ్రంథాన్ని ధ్యానించి, ఈ ప్రవచనాలను ధ్యానించి దీని ద్వారా మాకు అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు మేము చేసుకొని మీ రాకల్లో ఎత్తబడే ఆ జనాంగంలో ఉండే కృప మాకు, మా సంఘాలకి మీరు అనుగ్రహించమని, ఆశీర్వదించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన మనము బైబిల్లోనే పొడవైన ప్రవచనం ద లాంగెస్ట్ టైమ్ ప్రాఫెసీ. ప్రవచనాల్లో పొడవు ఉంటాయా అనే ప్రశ్న మనకు వెంటనే వస్తుంది. తప్పకుండా కొన్ని ప్రవచనాలు ఎక్కువ కాలం ఉండేవి కనుకనే వాటిని పొడవైన ప్రవచనం అంటున్నాం. లాంగ్ టైమ్ ప్రాఫెసీ అంటున్నాం ఇంగ్లీష్లో లాంగ్ టైమ్ ప్రాఫెసీ అంటున్నాం. అదే రీతిగా కొన్ని చాలా తక్కువ సమయం పొట్టి ప్రవచనాలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో గత కార్యక్రమంలో మనం ధ్యానించాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న 23 నుంచి 29 వరకు ఉన్న వాక్య భాగంలో దానియేలు గారు చెప్పారు, రాజా బెల్షాజరు, నీ యొక్క రాజ్యము నీ దగ్గర నుంచి తీసివేయబడి ఆ మాదీయులకు పారసీకులకు ఇవ్వబడ్డది అని చెప్పేసి వెళ్ళిపోయారు దానియేలు గారు. ఆయన చెప్పిన గంట లోపులోనే ఆ ప్రవచనం నెరవేరిపోయింది. ఆ మాదీయులు, పారసీకులు, వారి సైన్యము, వారి రాజుగారు వచ్చారు. అప్పుడు బెల్షాజర్ని చంపేశారు. బబులోన్ను వారి యొక్క చేతుల్లోకి తీసుకున్నారు. కనుక పొడవైన ప్రవచనాలు, పొట్టి ప్రవచనాలు. ఇది మనం దానియేలు గ్రంథంలో ఉన్న 8వ అధ్యాయంలో ఉన్న 14వ వచనాన్ని ధ్యానించబోతున్నాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనాన్ని. అక్కడ ఇద్దరు సెయింట్స్ అని చెప్పబడ్డది, అనగా పరిశుద్ధులు లేకపోతే భక్తులు. చాలా మంది బైబిల్ పండితులు అనేది ఏంటంటే వారు దేవదూతలు అయి ఉంటారని. వారిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు, ఎంతకాలం ఈ యొక్క దారుణాలు కొనసాగుతాయి, ఎంతకాలం ఈ దారుణాలు కొనసాగుతాయి. ఏ దారుణాలు? ఆ యొక్క అనుదిన బలిని ఆపేశారు. పాపము సంబంధించిన విషయాలు ఈ కొనసాగుతున్నాయి. ఈ పాపం సంబంధించిన విషయాలు కొనసాగటం, ఈ విధంగా దేవుని యొక్క మందిరం, దాన్ని దేవుని యొక్క ఆలయం అంటున్నాం, దానిని వారు తొక్కుపెట్టేశారు. ఎంతకాలం ఇలా జరుగుతుంది అని ఒక వ్యక్తి అడిగారు, ఆ యొక్క పరిశుద్ధుల్లో ఒకరు. రెండో వారు జవాబు చెప్పారు. ఆ జవాబు మనకు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. 2300 దినముల మట్టుకే అప్పుడు ఆలయ సంబంధించిన పవిత్రతకు తీర్పు తీర్చబడును, ఆలయ పవిత్రతకు తీర్పు తీర్చబడును అని చెప్పబడ్డది.
మనందరికీ తెలిసిన రీతిగా మనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో నేర్చుకున్నాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి 14 వచనాలు కూడా ఆ గుడారం, ఇంగ్లీష్లో శాంక్చురీ అంటారు, తెలుగులో మనం గుడారపు ఆలయం లేకపోతే దేవుని యొక్క ఆలయం అని తర్జుమా చేస్తున్నాం. దానిని గురించిన వివరణ, దానిని గురించిన దర్శనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మొదటి 14వ వచనంలో ఉన్నది. కనుకనే దానియేలు గారికి సాదృశ్యంగా 2 జంతువులు, ఒకటి పొట్టేలు, దాన్నే గొర్రెపోతు అంటాం కదా కొన్ని ప్రాంతాల్లో, రెండోది మేకపోతు. ఈ 2 విషయాలు, ఈ 2 జంతువుల గురించి చెప్పబడ్డాది. ఈ 2 జంతువులు కూడా అనగా గొర్రెపోతు, మేకపోతు ఎప్పుడు అర్పించేవారు ఇశ్రాయేలీలు? వారి యొక్క ఆలయం వద్ద సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్త దినం అంటారు, ఇంగ్లీష్లో డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. ఈ యొక్క డే ఆఫ్ అటోన్మెంట్ అనేది లేవీకాండం 16వ అధ్యాయంలో చెప్పబడ్డది. సంవత్సరానికి ఒక్కసారి పాపాలన్నిటిని కూడా పరిహరించడానికి అర్పణ చేసేవారు. కనుక దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన విషయాలు ఇవి దేవుని యొక్క మందిరంలో జరపబడే ఆ ప్రాయశ్చిత్త దినాన జరపబడే ఆ విషయాలన్నమాట. దాని కొరకు చెప్పబడ్డవి. మనందరికీ తెలిసిన రీతిగా యెరూషలేములో ఉన్న దేవాలయం, దాన్ని బబులోనీయులు కాల్చివేశారు అగ్నితో. దేవుడు ముందుగానే చెప్పించారు ఇర్మీయా ప్రవక్తతో, మీరు పాపాల్లో కూరుకుపోయారు, నేను చెప్పినట్లుగా చేయట్లేదు, నా ఆజ్ఞలు పాటించట్లేదు, నా విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచారు, కనుక ఈ యెరూషలేము నగరాన్ని అంతటిని కూడా అగ్నితో కాల్చివేస్తాను, దానితో పాటు నా మందిరాన్ని కూడా కాల్చివేస్తానన్నారు. అది అక్షరాల జరిగింది క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో జూలై 19వ తారీఖునని చరిత్ర మనకు రుజువు చేస్తుంది. కనుక దానియేలు ప్రవక్త గారికి దర్శనం వచ్చేటప్పటికి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, యెరూషలేములో దేవాలయం లేదు. ఈ యొక్క దర్శనం దానియేలు గారికి ఈ దర్శనం ఎప్పుడు వచ్చింది అంటే క్రీస్తు పూర్వం 548వ సంవత్సరంలో. అప్పటికి యెరూషలేములో దేవాలయం అనేదే లేదు. కనుక దానియేలు గారికి వచ్చిన ఈ యొక్క దర్శనం మరి ఎక్కడ జరగబోయే ఆ యొక్క ప్రాయశ్చిత్త దినం అనగా డే ఆఫ్ అటోన్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఇది అంటే భూమి మీదకి ఆలయం లేదు, దాని తర్వాత కట్టారు. మరలా అది 70వ సంవత్సరం క్రీస్తు శకం మరలా రోమీలు నాశనం చేసేశారు. ఈనాటి వరకు మందిరం లేదు. దానియేలు గారికి ఈ దర్శనం వచ్చినప్పుడు యెరూషలేములో మందిరం లేదు. కనుక ఈ జరపబోయే పవిత్రత, ఆలయ పవిత్రతను గురించిన తీర్పు ఈ లోకంలో ఉన్న దేవుని ఆలయమును గురించినది కాదు. కాను దేవుని యొక్క ఆలయం ఈ భూలోకంలో లేదు. దానియేలు గారి కాలంలో అప్పటికి నాశనం అయిపోయింది, కాలిపోయింది. అయితే మరి దానియేలు గారికి దర్శనంలో దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో 2300 దినముల మట్టుకే అప్పుడు ఆలయ పవిత్రతకు సంబంధించిన తీర్పు తీర్చబడును అన్నారు. కనుక అది పరలోకపు ఆలయం కాను, అసలైన సిసలైన ఆలయం పరలోకంలో ఉన్నది. దాన్నే దేవుడు మోషే గారికి చూపించి నిర్గమకాండం 25వ అధ్యాయం 8-9 వచనాల్లో మోషే దీని ప్రకారంగా, ఈ నమూనా ప్రకారంగా నీవు భూమి మీద నాకు ఒక గుడార మందిరాన్ని నిర్మించుము అని చెప్పారు. అదే రీతిగా ఆ నమూనా ప్రకారంగానే మోషే గారు సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులందరి యొక్క సహకారంతో ఆ గుడారపు ఆలయాన్ని నిర్మించారు. తర్వాత కాలంలో సొలొమోను రాజు కాలంలో పర్మనెంట్గా స్థిరమైన ఆలయాన్ని, మందిరాన్ని రాళ్లతో నిర్మించారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కనుక దానియేలు గారికి ఈ విషయం తెలుసు. కాను ఆలయం లేదు కనుక, మందిరం లేదు కనుక ఇప్పుడు నేను చేయవలసింది ఈ యొక్క ఆలయ పవిత్ర ఈ భూమి మీద సంబంధించినది కాదు, ఈ భూమి మీద ఉన్న ఆలయానికి సంబంధించినది కాదు, ఇది పరలోకపు ఆలయంలో జరిగే ఆ ప్రక్రియ అన్నది దానియేలు గారికి తెలుసు. కానీ మానవులుగా దాన్ని అర్థం చేసుకోవటానికి బైబిల్ పండితులకి చాలా కాస్త కష్టం అవుతుంది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో ఎప్పుడైతే దానియేలు గారికి ఈ దర్శనం వచ్చిందో దానియేలు గారికి అర్థం కాలేదు. మనకు ఎలా తెలుసు? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో దానియేలు గారు అన్నారు, ఈ విషయాలు నాకు అర్థం కాలేదు కనుక నాకు వివరణ కావాలి, దీని యొక్క వివరాలు చెప్పు, దీని యొక్క అర్థం నాకు చెప్పండి అని దానియేలు గారు కోరారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించినట్లయితే అప్పుడు ఎప్పుడైతే దానియేలు గారు నాకు వివరణ కావాలి, దీని యొక్క అర్థం కావాలా అని కోరుకున్నారో దానియేలు గారికి ఒక నర రూపంలో ఉన్న, అనగా మనిషి రూపంలో ఒకరు ప్రత్యక్షమయ్యారు. ఎవరైనా ప్రత్యక్షమైన వారు?
ఎవరు దానియేలు గారికి దర్శనంలో మనిషి వలె ప్రత్యక్షమయ్యారంటే ఖచ్చితంగా గాబ్రియేలు దూత నర రూపంలో అనగా మనుష్య రూపంలో వచ్చారు. అనేక సందర్భాల్లో దేవదూతలు మనుష్య రూపంలో వచ్చినట్లుగా మనకి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు అబ్రహాము శారా దగ్గరికి దేవుడు 2 దేవదూతలు వచ్చారు. అదే రీతిగా లోతు గారి దగ్గరికి సొదొమ గొమొర్రా పట్టణాలకి దేవదూతలు 2 మనుషుల రూపంలో వెళ్ళారు. ఆ విషయాలు మనం ఆదికాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అలాగే దానియేలు గారికి కూడా గాబ్రియేలు మానవని రూపంలో ప్రత్యక్షమయ్యారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో దీనికి మనకు జవాబు ఉన్నది. ఏంటి జవాబు? ఈ దానియేలు గారికి దర్శనంలో ప్రత్యక్షమైన నరుని లాంటి వ్యక్తి గాబ్రియేల్ అని మీరు ఖచ్చితంగా ఎలా చెప్తారు అనే ప్రశ్న మీకు కూడా వస్తుంది. అయితే దానికి మనకు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో మనకు జవాబు ఉన్నది. దానియేలు గారికి దర్శనంలోనే ఆ యొక్క ఓలై అనే నది, ఇది ఇప్పుడు ఇరాన్ దేశంలో ఉన్నది ఈనాటికి కూడా. ఆ ఓలై నది మధ్యన ఆపతల గట్టు యువతల గట్టుకి మధ్యలో ఒక నరుని యొక్క స్వరం వినబడ్డాది. ఆయనకి నరుని యొక్క స్వరం. ఆ స్వరంతో ఏం చెప్పారు? గాబ్రియేలు, నీవు ఈ యొక్క దానియేలుకు ఈ దర్శనం యొక్క వివరాలు చెప్పు అని ఆజ్ఞాపించారు. ఎవరి స్వరం అది? రూపం కనపడలేదు. ఆ యొక్క ఓలై నది మీద ఎవరు చెప్పారన్నది స్వరం వినబడ్డది, మానవ స్వరం, నరుని స్వరం. ఎవరిదంటే బైబిల్ పండితులు మనకి సలహా ఇచ్చేది ఏంటంటే ఖచ్చితంగా యేసు ప్రభు స్వరం అది. కానీ యేసు ప్రభు నరావతారిగా తర్వాత వచ్చారు కనుక యేసు ప్రభు చెప్తున్నారు అనగా ఆయన్ని పాత నిబంధనలో దేవుని కుమారుడు అంటున్నాం. దేవుని కుమారుడు ఆజ్ఞాపించారు, గాబ్రియేలు దానియేలుకి ఈ వివరాలు చెప్పు అనగానే అప్పుడు గాబ్రియేలు దూత నరుని రూపంలో దానియేలు గారు నిలబడిన చోటుకు దగ్గరగా వచ్చి నిలబడ్డారు. ఎప్పుడైతే గాబ్రియేలు దూత దగ్గరగా వచ్చి నిలబడ్డారో దానియేలు గారికి చాలా భయం వేసేసి ఆయన ఏకంగా క్రింద పడిపోయినని చెప్తున్నారు. ఆయన నేల మీద పడిపోయినని చెప్తున్నారు. అయితే గాబ్రియేలు దూత ఏమన్నారంటే, దానియేలు, ఈ దర్శనం ఇది కడవరి కాలానికి, చివరి దినాలకి, అంత్య దినాలకి నీకు కాదు అని చెప్పారు. అయితే ప్రియ సోదరులారా, దేవదూత ఎంతో విపులంగా చెప్పారు, ఇది నీకు కాదు, ఇది కడవరి కాలంలో జీవించే వారికి. అయితే దానియేలు గారు దేనికి పడిపోయాడు? దానియేలు గారి దర్శనంలో దేవదూత గాబ్రియేలు గారి దగ్గర వచ్చి నిలబడేటప్పటికి దేనికి ఆయన మూర్ఛిల్లి పడిపోయాడంటే ఒక విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే మోషే గారు సీనాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడి క్రిందకి దిగి వచ్చి ఇశ్రాయేలుతో మాట్లాడుతుంటే మోషే గారి ముఖం ఎంతో ప్రకాశించింది, అంటే మహిమతో నిండిపోయింది. ఆ వెలుగును చూడలేకపోయారు ప్రజలు. వారు అన్నారు, అయ్యా మోషే గారు, మీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, ఎంతో ప్రకాశితంగా ఉన్నది, మీరు మీ ముఖాన్ని ఒక వస్త్రంతో కప్పుకోండి, అప్పుడే మేము మీ మాటలు వినగలం, లేదా చూడలేకపోతున్నాం అన్నారు. దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడిన యొక్క భక్తుని యొక్క ముఖాన్ని చూడలేకపోయారు. అదే రీతిగా దేవదూత ముఖాన్ని నరుని రూపంలో వచ్చినప్పటికీ వీరు చూడలేరు ఎవరు కూడా. ఈ విషయాలు మనకి నిర్గమకాండం 34వ అధ్యాయం 29 నుంచి 34 వరకు మోషే గారు తన ముఖాన్ని ఒక వస్త్రంతో కప్పుకొని అప్పుడు మాట్లాడారు. కానీ ఆయన ముఖం ఎంతో ప్రకాశితమైపోయింది, మహిమతో నిండిపోయింది దేవునితో మాట్లాడారు కనుక. అలాగే దానియేలు గారు కూడా ఎప్పుడైతే దేవదూత గాబ్రియేలు గారు దగ్గరికి వచ్చి నిలబడ్డారో ఆ యొక్క వెలుగును చూడలేక, మహిమను చూడలేక, ఆ ప్రకాశితను చూడలేక, ఇంగ్లీష్లో రేడియన్స్ అంటున్నాం, దానియేలు గారు మూర్ఛిల్లి పడిపోయారు. ఆ పడిపోయిన కొన్ని క్షణాల వరకు ఆయనకి గుర్తున్నది. దేవదూత గాబ్రియేలు గారు అన్నారు, దానియేలు, ఈ ప్రవచనాలు నీకు కాదు, ఇవి కడవరి కాలానికి అని చెప్పారు. అయితే దానియేలు గారికి మాత్రం ఆ 2300 ఏమిటి, ఆ 2300 సంఖ్య ఏమిటి అనే సందేహం చాలా ఆయన్ని వేధించేసింది. అయితే దానియేలు గారికి చాలా భయం వేసేసింది, చాలా ఆయన మనసులో బాధ వచ్చేసింది. దేనివల్ల? 2300 ఏమిటి 2300? ఆయన యొక్క అనుమానం, దానియేలు ప్రవక్త యొక్క అనుమానం ఏమిటంటే, బహుశా నా యొక్క ప్రజలు యూదులు ఈ బబులోన్లో ఎక్కువ పాపాలు చేసేస్తున్నారేమో కనుక దేవుడు వారికి ఈ శిక్ష 2300 సంవత్సరాలు పెంచేసి ఉంటారు అని అనుమానపడ్డారు. అయితే మనందరికీ తెలిసిన రీతిగా యూదులు వారు దేవునికి విరుద్ధంగా జీవించి
విగ్రహాలను పూజించి విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు కనుక దేవుడు వారిని బబులోనుకు బానిసలుగా పంపించారు. ఎంతకాలం బానిసలుగా ఉండాలి బబులోనులో వారు? 70 సంవత్సరాలు. ఈ విషయాలు ఇర్మియా ప్రవక్త గారు ఇర్మియా గ్రంథం 25 అధ్యాయం 11-12 వచనాలు చెప్పారు. మీరు 70 సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉంటారన్నారు. అయితే దానియేలు గారి లెక్కల ప్రకారంగా ఆ 70 సంవత్సరాల యొక్క వారికి ఇవ్వబడిన ఆ శిక్ష, పనిష్మెంట్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, దాదాపుగా పూర్తయిపోతుంది. ఇంక 10 సంవత్సరాలే మిగిలింది. మరలా ఇప్పుడు 2300 అని సంఖ్య విన్నారు. దానితో దానియేలు గారికి చాలా కంగారు వచ్చేసింది, చాలా భయం వేసేసింది. ఒకవేళ నా ప్రజల యొక్క అతిక్రమాలను బట్టి దేవుడు ఈ శిక్షను 70 సంవత్సరాల నుంచి 2300 సంవత్సరాలు పెంచేశారేమో అనుకున్నారు. అయితే దానియేలు గారు ఎప్పుడైతే ఆ నేల మీద మూర్ఛిల్లి పడిపోయారో దానిని గమనించిన గాబ్రియేలు దూత చూడండి ఆయన మీద చెయ్యుంచి దానియేలు గారిని మరలా పైకి లేపారు. చూచారు, దేవదూతలు దేవునికి మనకి కూడా పరిచర్య చేయటానికి సృష్టించబడ్డారు. ఈ విషయాన్ని మన హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో వారు పరిచర్య చేయటానికి, దేర్ మినిస్టరింగ్ స్పిరిట్స్ అన్నారు ఇంగ్లీష్లో. అనగా దేవునికి పరిచర్య చేయటానికి, దేవుని నమ్ముకున్న భక్తులు, రక్షించబడే వారికి పరిచర్య చేయటానికి దేవదూతలు నియమించబడ్డారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కనుక మనం ఎప్పుడు ఆపదలో ఉన్నప్పటికీ దేవదూతలు మనకి సహాయం చేస్తారు. అనేక సందర్భాల్లో మానవులకి సహాయం చేయటానికి దేవుడు దేవదూతలను పంపారు. అదే రీతిగా ఏలియా ప్రవక్తకు కూడా ఆయనకి ఆహారం, మంచినీళ్ళు పంపారు. మనందరికీ తెలుసు ఆ విషయం. దానియేలు గారు మూర్ఛిల్లి పడిపోయారు కనుక మూర్ఛిల్లి పడిపోయిన ఆ సమయంలో గాబ్రియేలు దూత చెప్పిన తక్కిన విషయాలు ఆయనకి జ్ఞాపకం లేవు, ఆయనకి వినబడలేదు. ఒకటే వినబడ్డది, ఈ ప్రవచనం కడవరి కాలానికి, నీకు కాదు అన్న మాట తప్ప తక్కిన వివరణ దేవదూత ఏమేమి చెప్పారో ఆయనకు వినబడలేదు. కనుక దేవదూత చెప్పిన ఆ జవాబు, ఆ ఆన్సరు దానియేలు గారికి తెలియలేదు. దానియేలు గారి ప్రశ్న, ఈ 2300 ఏమిటి? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14లో చెప్పబడిన ఈ 2300 ఏమిటి అన్నదే ఆయన ప్రశ్న. దానికి చెప్పిన జవాబు ఆయన వినలేకపోయారు. కారణం ఆయన మూర్ఛలు పడిపోయారు. దీన్ని మనం ఏమంటున్నాం? కోమా అంటున్నాం. కోమాలోకి వెళ్ళిపోయారు అంటున్నాం ఈ రోజుల్లో. కనుక గాబ్రియేలు దూత చెప్పిన ఆ వివరణ అంతా కూడా దానియేలు గారికి తెలియలేదు. ఆయన మరలా మెలకు వచ్చినప్పటికీ ఇప్పుడు ఇక ఆయనకి తెలిసింది ఏమిటంటే, ఇది నీకు కాదు దానియేలు, ఇది కడవరి కాలంలో ఉన్న చివరి దినాల్లో ఉండేవారికి. మనందరికీ తెలిసిన రీతిగా ఈ 2300 ఏమిటి అంటే ఒక దినం ఒక సంవత్సరంగా మనం అర్థం చేసుకోవాలా. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? ఇది బైబిల్లోనే ఉన్నది మనకి. ఇశ్రాయేలీలు ఇద్దరు కలిసి ఒక ద్రాక్ష గుత్తును ఇద్దరు మనుషులు మోసుకురావాల్సి వచ్చింది. అంత పెద్ద పెద్ద ద్రాక్షాలు. ఈ విషయాలు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23-33 వరకు ఉన్న వాక్య భాగం. వాటిని చూచి కూడా ఇశ్రాయేలీలు ఏమన్నారు? మేము ఆ కానాన్లోకి వెళ్ళము, అక్కడ బలమైన వారు ఉన్నారంట. ఇంత పెద్ద పెద్ద ద్రాక్షాలు తిని వారు పొడవుగా బలంగా అయిపోయారు. వారు మమ్మల్ని కాలు కింద చీమలు నలిపేసినట్లుగా, మిడతలు నలిపేసినట్లుగా నలిపేస్తారు, మేము వెళ్ళమంటే వెళ్ళమన్నారు. దుఃఖించారు రాత్రంతా. కనుక దేవుడు వారి మీద ఆగ్రహించి, నా మాట వినలేదు, మిమ్మల్ని నడిపించి తీసుకొచ్చాను, ఇంతవరకు కూడా మీకు సహాయం చేశాను, మీరు నా మాట వినట్లేదు. కనుక ఈ 40 రోజుల ప్రయాణంలో, అనగా 40 దినాల్లో వారు ప్రయాణం చేస్తే కానాన్లోకి వెళ్ళిపోతారు. ఈ 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా మార్చేశాను అన్నారు ప్రభువారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం. కనుక 40 దినాలని 40 సంవత్సరాలుగా మార్చేస్తే 40 సంవత్సరాలు ఆ అరణ్యంలోనే తిరుగుతూ ఉండేవారు. వారు అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు. చూచారు? కనుక ఒక దినం అంటే ఒక సంవత్సరంగా అర్థం చేసుకోవాలి. కనుక దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన 2300 దినాలంటే 2300 సంవత్సరాలు అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కనుక దానియేలు గారు మూర్ఛిల్లిపోవటానికి, కోమాలో పడిపోవటానికి కాసేపు కారణం ఏంటంటే, దేవుడి శిక్షను 2300 సంవత్సరాలు పెంచేశారేమో అని అనుమానం. దేవుడు అది చేయలేదు. ఇది కడవరి కాలానికని చెప్పించారు గాబ్రియేలుకు. కాలంలో ఉండే ప్రజల కొరకని దేవుడు గాబ్రియేలు దూత ద్వారా ఎంత విపులంగా చెప్పించారు. కానీ దానియేలు గారు దాన్ని అర్థం చేసుకోలేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ 2300 సంవత్సరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు అంతమవుతాయి అనే ప్రశ్నకు కూడా జవాబు ఉన్నది మనకి దానియేలు గ్రంథంలోనే.
అది దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో లేదు, కానీ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానికి మనం వివరణ ఉన్నది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో అప్పటికి ప్రభుత్వం మారిపోయింది. మాదీయుడైన దర్యావేషు రాజు గారు. అది క్రీస్తు పూర్వం 539 సంవత్సరంలో జరిగిన సంఘటన. దానియేలు గారు దేవుడు చెప్పిన ఈ 70 సంవత్సరాల యొక్క శిక్ష అనగా యూదులకు వేయబడిన ఆ పనిష్మెంట్ అయిపోయింది, వీరికి ఇంకా విడుదల రావాలి అని ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం మొదటి 11 వచనాల ద్వారా అర్థం చేసుకుని అప్పుడు రాజుని అడగలేదు. రాజుగారికి ఆయన ఎంతో సన్నిహితుడు అయినప్పటికీ రాజుని అడగలేదు. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవుణ్ణి ఉపవాసంతో గోని పట్టు కట్టుకుని బూడిద వేసుకుని దేవుని సందులో ఉపవాసం చేశారు. ఆ దినాల్లో అనగా ఉపవాస ప్రార్థన చాలా బలమైనది, వెంటనే మనకు జవాబు వస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మన కుటుంబాలకి, మన సంఘాలకి, మన ప్రాంతాలకు ఉన్న ఆ సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని మనల్ని మనం ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నామా? అనగా గోని పట్టు కట్టుకొని బూడిద వేసుకోవాలి మనం అన్న నియమం ఇప్పుడు లేదు, కానీ ఖచ్చితంగా ఉపవాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే పశ్చాత్తాపడి తప్పకుండా ప్రభు మనకు జవాబిస్తారు. ప్రభు వారు మరలా గాబ్రియేలును పంపించారు. గాబ్రియేలు దూత అన్నారు, దానియేలు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టావో వెంటనే ప్రభు నన్ను పంపించారు, నీవు దేవుని దృష్టిలో బహుప్రియుడు దానియేలు అని చెప్పారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23 నుంచి వాక్య భాగంలో. అయితే దానియేలు గారు కోరుకోవాలనుకుంటున్నది ఏమిటంటే ఈ 2300 సంవత్సరాల సంగతి ఏమిటి అన్నది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాల్లో దీనికి ఎక్కువ వివరణ ఉన్నది. గాబ్రియేలు దూత అన్నారు, దానియేలు నీకు నీ ప్రజలకి నీ యొక్క పరిశుద్ధ పట్టణం. ఎవరు దానియేలు ప్రజలు? దానియేలు గారి పరిశుద్ధ పట్టణం ఏది? యెరూషలేము. కనుక 70 వారాలు నియమించబడ్డాయని మనకు తర్జుమా చేయబడ్డది. కానీ మూల భాష హిబ్రూలో మనం చూసినట్లయితే గాబ్రియేలు దూత వాడిన మాట చటాక్ అన్నారు. చటాక్ అంటే కత్తిరించుట, పెద్ద ముక్క నుంచి చిన్న ముక్క కత్తిరించుట, లేకపోతే పెద్ద ముక్క నుంచి చిన్న ముక్క కోయుట, చటాక్ అన్నారు. అది హిబ్రూ మాట అనమాట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో. కనుక దానియేలు 70 వారాలు నీ కొరకు, నీ ప్రజల కొరకు, కనుక యూదుల కొరకు, అదే రీతిగా నీ పరిశుద్ధ పట్టణం యెరూషలేము కొరకు కత్తిరించబడ్డాయి. మరి ఏది ఇక్కడ ఉన్న పెద్ద ముక్క? ఖచ్చితంగా పెద్ద ముక్క, ఆయనకు అర్థం కాని ముక్క ఏది? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న 2300 దినాలు. కనుక ఆ పెద్ద ముక్కలో నుంచి, ఆ పెద్ద సమయంలో నుంచి ఒక చిన్న ముక్క, చిన్న సమయాన్ని కత్తిరించారు. ఆ చిన్న సమయం ఏంటి? 70 వారాలు. 70 వారాలు అంటే దాన్ని రోజుల్లో పెడితే 490 అవుతుంది. అంటే 490 రోజులు. ఒక రోజు అంటే ఒక సంవత్సరాన్ని అర్థం చేసుకున్నాం మనం ఇప్పుడు. కనుక ఈ 70 వారాలు ఒట్టి 70 వారాలుగా మనం చూడకూడదు. దానిని రోజుల్లో పెడితే 490 అవుతుంది. అంటే 490 సంవత్సరాలు. ఎవరికి ఇవి? యూదులకు, యెరూషలేముకు. మనకి కాదు. చాలా విచారం ఏంటంటే చాలామంది దీనిలో ఒక వారాన్ని ఆఖరికి తీసుకెళ్ళి ఆఖరు రెండవ రాకడకు ముందు 7 సంవత్సరాలు శ్రమకాలం వస్తుందని అక్కడ తీసుకెళ్ళి ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా దాన్ని అక్కడ పెడుతున్నారు. అది సరికాదు. దేవుడు చెప్పింది ఇది యూదులకు, యెరూషలేముకు, దానియేలు ప్రజలకి. మనకు కాదు. మనం దానియేలు ప్రజలం కాదు, మనం యూదులం కాదు, మన నగరం యెరూషలేము కాదు, మనది నూతన యెరూషలేము. కనుక మనము విశ్వాసులుగా ఈ 70 వారాల్లో ఒక్కరోజును కూడా మనం తీసుకోవటానికి అవకాశం లేదు. అది చేయకూడదు. మనం చాలామంది వారి ఉద్దేశాలని మన మీద రుద్దటానికి ఏం చేస్తున్నారు? ఈ యొక్క 70 వారాల్లో ఆఖరి వారం ఆ 7 సంవత్సరాలు రాకడకు ముందు జరుగుతుంది, అది శ్రమకాలం అని వారు చెప్తున్నారు. దాన్ని మనం నమ్మకూడదు. కానీ బైబిల్లో లేదు ఆ బోధ. ఇది బైబిల్లో లేని బోధ. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఈ యొక్క 70 వారాలు? 2300లో నుంచి 70 వారాలు అంటే 490 కట్ చేసి కోసి ఇచ్చారు, కత్తిరించి ఇచ్చారు వాళ్ళకి. ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే దేవదూత గాబ్రియేలు గారే జవాబు చెప్పారు దానికి. దానియేలు ఎప్పుడైతే యెరూషలేము మరలా తిరిగి నిర్మించుకోవచ్చని మీకు రాజుగారి ఆజ్ఞ వస్తుందో అప్పుడు ప్రారంభం అవుతుంది అన్నారు. అయితే యెరూషలేమును మరలా నిర్మించుకోవచ్చు. మీరు యెరూషలేము చుట్టూ కూడా ఆ యొక్క కోట గోడలు కట్టుకోవచ్చని ఎప్పుడు వారికి రాజుగారు శాసనం ఇచ్చారు? ఎప్పుడు రాజుగారు అనుమతి ఇచ్చారంటే, ఏ రాజుగారు అనుమతి ఇచ్చారంటే చరిత్ర మనకు చెప్పేది అంటే ఇంగ్లీష్లో ఆర్టేజెక్సస్ అంటారు, మన భాషలో హస్తాసస్తా రాజు అని తర్జుమా చేశారు. హస్తాసస్తా అనే రాజుగారు ఈ యొక్క శాసనాన్ని ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? చరిత్ర మనకి దీన్ని ఎంతో రుజువు చేస్తుంది. చరిత్రలో రుజువులు ఉన్నాయి మనకి. క్రీస్తుపూర్వం 457 సంవత్సరంలో 457 సంవత్సరంలో హస్తాసస్తా అనే రాజుగారు యూదులకు మీరు యెరూషలేమును మరలా నిర్మించుకోవచ్చు, యెరూషలేము చుట్టూ కూడా కోట గోడలు కట్టుకోవచ్చు అని ఆజ్ఞ ఇచ్చారు. అనగా 457 సంవత్సరం, క్రీస్తుపూర్వం 457లో ప్రారంభమైంది.
అక్కడి నుంచి మీరు మొదలు పెడితే ప్రారంభం 2300 ఎక్కడి వరకు వెళ్తుందంటే క్రీస్తు శకం 1844 వరకు వెళ్తుంది. అనగా ఈ యొక్క పొడవైన ప్రవచనం ప్రారంభం క్రీస్తు పూర్వం 457, అది అంతమైనది క్రీస్తు శకం 1844. కాను 2300 సంవత్సరాలు అప్పుడు నెరవేరింది. అప్పుడు తీర్పు జరుగుతుంది అని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తించాలా. కనుక ఒక క్లుప్తంగా మనం చూసినట్లయితే ఆ యొక్క 2300 యొక్క ప్రవచనాన్ని ఒక చార్ట్ రూపంలో అనగా చక్కగా ఒక పటం రూపంలో వేశారు. అది చూసినట్లయితే మనకి ఈ 70 సంవత్సరాలు కూడా ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి? దాని యొక్క ప్రారంభం క్రీస్తు పూర్వం 457. అప్పుడు 490 ఎప్పటికి అంతమైపోతుందంటే అది 34, క్రీస్తు శకం 34లో. ఏం జరిగింది క్రీస్తు శకం 34లో? స్టెఫనును రాళ్ళతో కొట్టి చంపేశారు యూదులు యెరూషలేములో బయట. అనగా అప్పటికి ఈ 490 సంవత్సరాల యూదులకి ఇవ్వబడిన ప్రవచనం ఇది. యెరూషలేము కొరకు ఇవ్వబడిన ప్రవచనం. వారు దేవుని యొక్క భక్తుడైన స్టెఫనును రాళ్ళతో కొట్టి రక్తం చిందించారు కనుక వారికి ఇవ్వబడిన కాలం అయిపోయింది. ఇక మిగిలినది ఎవరికి? అనగా 2300లో నుంచి 490 తీసేస్తే మిగిలేది 1810. ఈ సువార్త, ఈ రక్షణ వార్త లోకమంతటికి అందించవలసిన ఆ బాధ్యత, భారం, ఆ యొక్క ఆధిక్యత యూదుల దగ్గర ఉండేది. ప్రభు ఆ యూదుల దగ్గర నుంచి ఆ యొక్క ఆధిక్యతను తొలగించేశారు. కారణం, ప్రభువును వారు సిలువేసేశారు. ప్రభు యొక్క విశ్వాసులైన స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపేశారు. కనుక ఈ యొక్క ఆధిక్యత అనగా రక్షణ వార్త, సువార్త లోకమంతటికి అందించే ఆ బాధ్యతను, ఆ యొక్క ధన్యతను వారి దగ్గర నుంచి తొలగించి విశ్వాసులమైన అన్యులమైన మన చేతికి ఇచ్చారు. ఇది ఎంతవరకు జరిగింది అంటే స్టెఫను రాళ్లతో కొట్టి చంపేసిన 34వ సంవత్సరం, క్రీస్తు శకం 34 సంవత్సరం నుంచి మనం లెక్కలు వేస్తే మిగిలిన 1844 అక్కడికి వెళ్తుంది. అప్పుడు ఏం జరగాలి? అక్కడ ఆలయ పవిత్రతకు సంబంధించిన తీర్పు తీర్చబడాల. ఆలయపు పవిత్రతకు సంబంధించిన తీర్పు తీర్చబడాల. క్లెన్సింగ్ ఆఫ్ ద శాంక్చురీ. ఇంగ్లీష్లో అంటే 2300 days then the sanctuary shall be cleansed. శాంక్చురీ అంటే దేవుని యొక్క ఆలయం పవిత్రపరచబడుతుందని చెప్పబడ్డది. దీన్నే మనము దర్యాప్తి తీర్పు అంటున్నాం. ఇంగ్లీష్లో ప్రీ అడ్వర్ట్ జడ్జ్మెంట్ లేకపోతే ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ అంటారు. కనుక 1844లో ఈ యొక్క దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన ఈ పొడవైన ప్రవచనం అంతమైపోయింది. అప్పటి నుంచి పరలోకపు ఆలయంలో ప్రారంభమైంది. ఆ తీర్పు అయిపోయిన తర్వాత ప్రభు ఏమంటున్నారు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవరి వాని క్రియలు చెప్పున వానికి ఇవ్వటానికి జీతం పట్టుకుని వస్తున్నానన్నారు. అనగా ప్రభు రెండోసారి వచ్చేటప్పటికి ఎవరెవరికి ఏ జీతం ఇవ్వాలో లేకపోతే ఎవరెవరికి ఏ బహుమతి ఇవ్వాలో అవన్నీ కూడా ఖరారు అయిపోతాయి. కనుక దాన్ని దర్యాప్తు తీర్పు అంటున్నాం. ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, లేకపోతే ప్రీ అడ్వర్ట్ జడ్జ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. అనగా రాకడికి ముందే ఈ యొక్క తీర్పు జరుగుతుంది అనమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క పొడవైన ప్రవచనం దానియేలు గ్రంథంలో ఉన్నది. ఇక ఇంత పొడవైన ప్రవచనం, ఇంత పెద్ద ప్రవచనం ఇక ఎక్కడ కూడా లేదు బైబిల్ గ్రంథంలో. ఇది సమయంతో కూడిన ప్రవచనం. గత కార్యక్రమంలో కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సమయంతో కూడిన ప్రవచనాలు ఉన్నాయి కొన్ని. దానియేలు గ్రంథంలోనే 5 ఉన్నాయి. బైబిల్ అంతట్లో కూడా పొడవైన ప్రవచనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మొట్టమొదటిగా దీన్ని అర్థం చేసుకున్న వ్యక్తి విలియం మిల్లర్ గారని 1816లో ఆయన అర్థం చేసుకుని తర్వాత అందరికీ కూడా వాటిని బోధించారు. మనం కూడా ప్రభు రాకడ త్వరలో వస్తుంది, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఆయన రాజ్యంలో ప్రవేశించాలా. కనుక మనం చేసే ప్రతి క్రియ మంచిదైనను చెడ్డదైనను దేవుని సన్నిధిలో తీర్పులోనికి వస్తుందని మనకి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడ్డది. కనుక మనం మాట్లాడే మాటలు, మన జీవితము, మన అనుదిన చర్యలు ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా ఉండేలాగా వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవిద్దాం. ప్రభు త్వరగా వస్తున్నారు, ఆయన రాజ్యంలో మనం ప్రవేశిద్దాం. అది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి దానియేలు గ్రంథ ప్రవచనాల మీద జరిపిన ఈ ఆఖరు వర్తమానాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘాలని ప్రేమించి దానియేలు గ్రంథ ప్రవచనాల్ని ధ్యానించే కృపను మాకు ప్రభువా 22 వారాల నుంచి అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని నింపవలసిందని, మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని ఆశీర్వదించమని
ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా మీకు యోగ్యమైన కుమార్తెలుగా జీవించే త్వరలో మీరు వచ్చినప్పుడు ఆ ఎత్తబడే జనాంగంలో మేమందరూ ఉండే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా ఈ పరిచర్యలు పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాను. మీరు కూడా సహకరించండి. ఎటువంటి మీకు ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ ఈ తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించగాక. మరి ఒక అంశంతో వచ్చే వారం మరలా వచ్చే కార్యక్రమంలో మీ ముందుకు వస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించగాక. గాడ్ బ్లెస్ యూ.